వేదికపైనున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం శాంతికుమారి గారు, తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ రవిగుప్తా గారు, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కటిక్స్ బ్యూరో డైరెక్టర్ my senior colleague Sandeep Sandilya garu, all the dignitaries on the dais, media friends, and most importantly the students who are present here. మిత్రులారా, డ్రగ్స్ అనేది అనేక రకాల వ్యసనాల్లో ఇది ఒకటి. అనేక రకాల అడిక్షన్స్లో దయచేసి వెనక ఉన్న వాళ్ళు కూర్చోవాలమ్మా. పిల్లలు, ఈ కార్యక్రమం మీకోసమే. మీరు విని తర్వాత మీరు అంబాసిడర్స్గా సమాజంలో ఇంకా ఎక్కువ మందిని చైతన్యపరిచి డ్రగ్స్కి బానిసలు కాకుండా చూడాలని బాధ్యత మన మీద ఉంది. అందుకే ఇవాళ పెద్దలంతా కూడా ఇక్కడ వచ్చున్నారు. ఎంత బిజీ పనులు ఉన్నా కూడా ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దయచేసి వెనక ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని వినాలని నా విజ్ఞప్తి. ఎందుకంటే త్వరలోనే ముఖ్య అతిథి గారి ప్రసంగం కూడా ఉంటుంది. ఆ టైం కల్లా మీరు సెటిల్ అవ్వాలి. అడిక్షన్స్, వ్యసనాలు అనేకం ఉన్నాయి. అందులో డ్రగ్ అడిక్షన్ ఒకటి. కానీ ఎందుకు డ్రగ్ అడిక్షన్ చాలా ప్రమాదకరమైంది, ఎంతో ఇబ్బందికరమైన, ఎంతో బాధాకరమైందంటే, సిగరెట్ అడిక్షన్ ఉందనుకోండి, ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతుంది. లేదా ప్యాసివ్ స్మోకింగ్ చేస్తున్న ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. మద్యానికి బానిస అయ్యారనుకోండి, ఆ వ్యక్తి లివర్ చెడిపోతుంది. ఆ కుటుంబం బహుశా అతను తాగుడు వల్ల ఆ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంది. అలాగే ఇంకా వేరే వ్యసనాలు కూడా. కానీ ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వ్యసనం ఏదైతే ఉందో అది వ్యక్తిని, ఇంటిని, సమాజాన్ని, దేశాన్ని, మొత్తం యావత్ ప్రపంచాన్నే కబలించి వేసే ఒక మహమ్మారి ఆ వ్యసనం. ఎందుకంటే నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. మిగతా వ్యసనాల్లో కూడా లాభాలు ఉంటాయి. ఆ వ్యసనాన్ని మలుచుకొని వ్యాపారంగా మలుచుకొని లాభపడే వ్యక్తులు ఉంటారు. కానీ డ్రగ్స్ వ్యసనంలో ఏంటంటే యువతను టార్గెట్ చేస్తూ దేశద్రోహులు, సమాజ ద్రోహులు, సంఘానికి పట్టిన చీడపురుగులు ఈ మన దేశాన్ని కబలించడానికి, మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మొత్తం దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు దీని వెనక ఉంటారు. ఆ వెనక వాళ్ళు నడిపిస్తుంటే మధ్యలో తెలిసి తెలియక లాభాల కోసం, స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఆడిస్తున్న బొమ్మల్లా ఈ పెడ్లర్స్ ఉంటారు. తర్వాత మధ్యలో సప్లయర్స్ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కన్జ్యూమర్స్ని, వాళ్ళ కన్జ్యూమర్ బేస్ పెంచుకోవడం కోసం అనేక రకాల కుయుక్తులతో స్కూల్స్, కాలేజెస్, ఇది అదని లేకుండా, ముఖ్య నగరాల్లో లేకపోతే పల్లెటూరులో లేకుండా, పట్టణాలు పల్లెటూర్లను కూడా లేకుండా అన్ని చోట్ల కూడా చాప కింద నీరులా వీటికి వ్యసనం బానిసలు చేసి వ్యసనానికి వాళ్ళ యొక్క వ్యాపారం పెంచుకోవడం ఒకటి మధ్యవర్తులైతే, వెనక ఉండి నడిపిస్తున్న ఈ అదృశ్య శక్తులు, దుర్మార్గపు శక్తులు, దేశ విచ్ఛిన్నకర శక్తులు దీని యువత నిర్వహణ చేసి మొత్తం దేశాన్నే కబలించాలని ఒక పెద్ద తతంగం జరుగుతూ ఉంది. ఇది మనం అందరం కూడా చదువుకున్న వారిగా, చైతన్యవంతమైన వారిగా, సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉన్న వారిగా దీన్ని మనం అట్లాగే దాన్ని జరిగేటట్లు చూద్దాం. భావ్యమా? కాదు. మనం అందరం కూడా నడుము కట్టాలి. మనం అందరం కూడా ఈ కుయుక్తుల్ని ఛేదించాలి. మనం అందరం కూడా దీనికి బానిసలవుతున్న వ్యక్తుల్ని, మన మిత్రుడు కావచ్చు, మన బంధువు కావచ్చు, మన అన్న, తమ్ముడు, చెల్లెలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళతో మాట్లాడాలి, చైతన్యపరచాలి. తల్లిదండ్రులు ఒకటే కాదు, లేదా పోలీసులతో ఒకటే కాదు బాధ్యత. ఇందాక సందీప్ సండిలే గారు చెప్పారు. డ్రగ్స్ అనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ట్రాఫిక్ మా బాధ్యత అని ఒప్పుకుంటాను, అందులో మీ బాధ్యత కూడా ఉంటుంది, చెప్తూనే ఉంటాం. ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి ఉన్నప్పుడు. కానీ అయినా కూడా మీరు ఒకవేళ అందులో నిర్లక్ష్యం వహించిన సిటిజనరీ మేము బాధ్యత వహిస్తాము. క్రైమ్ ప్రివెన్షన్, తర్వాత క్రైమ్ డిటెక్షన్ పూర్తిగా మా బాధ్యతే. మీరు కూడా దానికి సహకరించవచ్చు.
కానీ సహకరించకపోయినా మేము చేస్తాం. కానీ డ్రగ్స్ అనేది కేవలం ఒక శాఖకు, ఒక టీజీ న్యాబ్ అనో లేకపోతే పోలీస్ అనో వీళ్ళ బాధ్యత అని అనుకుంటే మాత్రం ఇది కంట్రోల్ కావడం కష్టం. ప్రతి ఒక్కరం మనం ఈ విషయంలో దీని నియంత్రణకు కూరుకోవాలి. మన పరిధుల్లో ఎంత చేయగలమో దీని గురించి మాట్లాడాలి. ఈ తప్పుని ఎత్తి చూపాలి. ఈ తప్పుని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా ఎత్తి చూపాలి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని కావాలంటే చేద్దాం. కానీ నిర్లక్ష్యం కానీ మౌనం కానీ వహిస్తే చాలా ప్రమాదంలో పడతాం. అందుకే నిన్ననే నేను చెప్తూ మా అంటే సిటీ పోలీసులో కూడా డ్రగ్స్ గురించి ఎంతో నియంత్రణ జరుగుతూ ఉంది. మీకు ఆ విషయం తెలుసు. దానివల్ల ఈ మధ్య ఇటు బెంగళూరులో కూడా వీళ్ళు పెడ్లర్స్ చెప్తున్నారు. కొంతమంది బెంగళూరులో వెళ్ళి హైదరాబాద్ కోసం మాకు డ్రగ్స్ కావాలంటే హైదరాబాద్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి బెంగళూరు వరకు, గోవా వరకు వీళ్ళందరికీ వస్తున్నారు. న్యాబ్ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ సిటీ పోలీసులు, తర్వాత సైబరాబాద్ వాళ్ళు, రాచకొండ వాళ్ళు, వీళ్ళంతా మా దగ్గరికి వస్తున్నారు. మా మూలాలు దెబ్బతింటున్నాయి, మీకు అమ్మమని చెప్తే వాళ్ళు వేరే నగరాల పేర్లు చెప్పి, వేరే రాష్ట్రాల పేర్లు చెప్పి కొంతమంది ఇంకా తెచ్చుకుంటున్నారు కొన్ని డ్రగ్స్. తర్వాత మీకు తెలిసి ఇక్కడ ఉన్న నియంత్రణ వల్ల మనం ఇంకా అది గట్టిగా మనం ఇంకా చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం అది. కొత్త ప్రభుత్వం ఏర్పడంగానే మాకు నిర్దేశించిన లక్ష్యాలు, మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే డ్రగ్స్ మీద పూర్తిగా కఠిన పాదం మోపి దాన్ని అణిచివేయాలని. సో ఆ ప్రయత్నంలో భాగంగా మనం చేస్తున్న ఈ చర్యల వల్ల కొంత సత్ఫలితాలు ఇచ్చే. ఈ మధ్య ఇక్కడ జరగాల్సిన రేవ్ పార్టీలు కూడా మీకు తెలుసు వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఆ సంగతి మాకు తెలుసు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. కానీ సరిపోదు. ఎందుకంటే చాప కింద నీరులాగా పల్లెటూరులో కూడా స్కూల్స్ పక్కనే కూల్ డ్రింక్స్ అమ్మే షాపుల్లో, చాయ్ దుకాణాల్లో కూడా ఇవి దొరుకుతున్నాయి. చాక్లెట్స్, గంజాయితో లేచి చేసిన చాక్లెట్స్ లేదా వేరే మాదక ద్రవ్యాలని కలిపిన చాక్లెట్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా యువతను నిర్వీర్యంగా చేస్తున్నాయి, వారిని బానిసలు చేస్తున్నాయి. ఆ యువత అంతా కూడా మనకు దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన యువత చాలా నిష్ఫలమైపోతూ ఉంది. మీరు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చూస్తే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. విద్యాశాఖ కూడా ఆదేశాలు ఇచ్చింది, పోలీస్ శాఖను కూడా కలిసి పనిచేయమని చెప్పి ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలోనూ యాంటీ డ్రగ్స్ కమిటీస్ పెట్టి ఈ స్కూల్లోకి కానీ, స్కూల్ చుట్టుపక్కల కానీ, లేకపోతే ప్రభుత్వమే కాదు, ప్రభుత్వ ప్రైవేట్ అన్ని ఆ పాఠశాలలు కానీ, ఆ కళాశాలల చుట్టుపక్కల జరుగుతున్న యాక్టివిటీస్ కూడా గమనించి ఆ డ్రగ్స్ కమిటీ, ఆ దగ్గరున్న వేరే వీటిని అభయ కమిటీలు అంటారు. త్వరలో ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురాబోతుంది. సో ఈ అభయ కమిటీల ద్వారా సమాచారం చేరవేస్తే మిగతా పని మేము చూసుకుంటాం. అంటే అందరినీ కూడా ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్లో మేము చెప్తున్నది ఏంటంటే, మీరు స్టూడెంట్ దగ్గర ఫీజు తీసుకున్నామా, పాఠాలు చెప్పామా, మా క్యాంపస్లో వాళ్ళకి క్షేమంగా ఉన్నారా, మళ్ళీ వాళ్ళ ఆటో ఎక్కించి పంపించామా? కాదు. మీ క్యాంపస్లో కాకపోయినా మీ క్యాంపస్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు యొక్క బాధ్యత స్కూల్ మీద ఉంటుంది. ఫీజు తీసుకొని ఏదో పాఠాలు చెప్పామనేది ఇదే కమర్షియల్ యాక్టివిటీ కాదు, దేశ భవిష్యత్తుకు సంబంధించింది అని చెబుతూ దాదాపు ఒక 1000 స్కూల్స్ పైగా మేము ఈ మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అందరూ వచ్చారు ట్రై కమిషనరేట్ నుంచి. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈ కమిటీస్లో ప్రధానంగా వాళ్ళే ఉంటారు. అది త్వరలో కార్యరూపం దాల్చిపోతుంది. ఇంకొకటి, ఈ కమిటీస్తో పాటు కూడా చిల్డ్రన్కి, స్కూల్ చిల్డ్రన్ నుంచి కళాశాల వరకు కూడా వీళ్ళకు ఈ డ్రగ్ మెనేజ్ మీద ఒక అవగాహన కల్పించాలి. కాబట్టి ఇది ఎంత మహమ్మారో తెలియాలి. కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తూ ఈ డ్రగ్స్ గురించిన క్లాసెస్ గురించి ప్రతి అకాడమిక్ ఇయర్లో ప్రతి కళాశాల, పాఠశాల కనీసం 20 సెషన్స్ అంటే 20 క్లాసులు ఉండేటట్లుగా అదొక కరికులం కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఆల్రెడీ అది కూడా తుది దశలో విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో తుది దశలో అది రూపుదిద్దుకుంటా ఉంది. అది కూడా రాబోతూ ఉంది. ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాయి ప్రభుత్వం, తర్వాత ప్రభుత్వ యంత్రాంగం యొక్క చిత్తశుద్ధి. ఈ డ్రగ్స్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలనేది. ఇంకా కావాల్సిందల్లా ఇందాక నేను చెప్పినట్టుగా ఇదేదో ప్రభుత్వాన్ని, పోలీసుది, లేకపోతే టీజీ న్యాబ్ అనుకోకుండా అందరూ కూడా కలిసి వచ్చి ఈ డ్రగ్స్ని ఎక్కడున్నా దాన్ని అక్కడికక్కడ ఖండించే విధంగా ధైర్యంగా మనం ముందుకు పోదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.